చాలామంది నా ఇంట్రడక్షన్ వీడియో చూసే ఈ ఛానల్ చూడడానికి వచ్చారని నేను భావిస్తున్నానండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టూడెంట్ గురించి నేను చెప్పాలని కొన్ని విషయాలైతే రాసుకున్నానండి. ఆహ్, చాలామందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఆ విధంగానే రాశాననమాట. అంటే నేను కూడా చదివాను గదా! చిన్న చిన్నతనంలో చదివాను గదా! ఆ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటాయి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే జనరేషన్ మారింది కదా! ఆ విషయాలు చెప్పడానికే నేను మీ ముందుకొచ్చానండి. కొన్ని మంచి మాటలు. విద్యార్థి భవిష్యత్తును మార్చే విధంగా ఒక మోటివేషన్ అనేది కావాలండి. ఎందుకంటే ఈ కాలంలో ఇంతకుముందు దెబ్బతో కొడితేనో లేకుంటే తిడితేనో ఈ కాలం చాలా పిల్లలు ఆహ్, ఏదో విధంగా ఏదో దోహదపడుతున్నారు కాబట్టి వాళ్ళ మంచి మోటివేషన్ అనేది కావాలండి ఈ కాలము. ఆ మోటివేషన్‌లో కష్టపడే తత్వం అండ్ విజయం అండ్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ అనేది ఒక ఆయుధం. ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం. విద్య దాన్ని కష్టపడేది కాదు, ఇష్టపడి నేర్చుకో. ఓటమిని చూసి భయపడకు. గెలిచినప్పుడు వచ్చే నవ్వు కంటే ఓడినప్పుడు నేర్చుకునే పాఠం నీ భవిష్యత్తుకు ఎక్కువగా పనిచేస్తుంది. సమయం చాలా విలువైనది. ఈరోజు నువ్వు చదువు కోసం పెట్టే ప్రతి నిమిషం రేపు నీ సమాజంలో నీ అంతస్తును పెంచుతుంది. రెండో టాపిక్ అని స్టూడెంట్‌కి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. నీపై నీకు నమ్మకం ఉండాలి. నువ్వు అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే సగం విజయం సాధించినట్లే. పోటీ నీతోనే. పక్కవాడితో నువ్వు పోల్చుకోకు. నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఎంతో మెరుగవనేదే నీ ముఖ్యం. మూడో టాపిక్ క్రమశిక్షణ అండ్ అలవాట్లు, డిసిప్లిన్ అండ్ హ్యాబిట్స్. నిరంతర సాధన ఉండాలి. జ్ఞానం అనేది ఒక రోజుల్లో వచ్చేది కాదండి. ప్రతి రోజుల్లో చేసే చిన్న చిన్న ప్రయత్నాలే నిన్ను మేధావిగా మారుస్తాయి. తప్పుల నుండి నేర్చుకో. తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే నిజమైన విద్యార్థి లక్షణం. ముఖ్య సందేశం అండి, పరీక్షల్లో వచ్చే మార్కులు నీ తెలివితేటలకు మాత్రమే కొలుస్తాయి, కానీ నీ సంస్కారం, క్రమశిక్షణ, కష్టపడే గుణం మాత్రమే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. పిల్లలు చాలామంది మోటివేషన్ ఎందుకు అంటున్నానంటే, కొంతమంది విషయాలు చెప్పాలండి. ఎందుకంటే నేను వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఒక స్థాయిలో ఉంటే నేను ఈ విధంగా కష్టపడ్డాను, ఈ విధంగా చదివాను, ఈ విధంగా చేశానని చెప్పుకోవచ్చు. ఫెయిల్యూర్ ఉంటే ఆ ఫాదర్ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇలా అయ్యానురా, నేను మా నాన్న చదివించేవాడు, కానీ నేను చదవలేదు, నేను ఈ విధంగా కష్టపడుతున్నా, కాబట్టి మీరు కూడా చదువుకుంటే ఒక స్థాయిలో ఉండొచ్చు, మీ పిల్లలు బాగా ఎదుగులా కావచ్చు అని వాళ్ళ పిల్లలకి మోటివేషన్ ఇస్తే బాగుంటుందని నా నా మాటలు అనమాట. ఎందుకంటే మా నాన్న చెప్పాడు, కానీ నేను కూడా చేయలేదు. నేను మా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, అంత స్థాయిలో లేనమాట. మీ ముందుకు కొన్ని విషయాలు చెప్పాలనే విషయంతో కొన్ని మంచి మాటలు మీకోసం చెప్తున్నాను అనమాట. ఇదండి ఈ మంచి మాటలు, విద్యార్థి కోసం కొన్ని మంచి మాటలు అయితే చెప్పాను అనమాట. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా విద్యార్థిని ఏ విధంగా చూడాలో ఏదనేది, వాళ్ళ పేరెంట్స్ గురించి కొన్ని మంచి మాటలు మరో వీడియోలో చెప్తాను. బై ఫ్రెండ్స్.